హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి గుంటూరు జిల్లా నుంచి నాగిరెడ్డి గారు ఒక డిఎస్పి యాంప్ అయితే ఆర్డర్ చేశారండి. అంటే యాంప్ అంటే ఓవరాల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారు ఆయన. మనకి జేబీఎల్ సబ్ వూఫర్ కావాలి, జీటెక్ డిఎస్పి రిమోట్ కిట్తో యాంప్లిఫైర్ తయారు చేయాలి, కొంచెం ప్రొఫెషనల్గా ఏవీ రిసీవర్లా ఉండాలి. తర్వాత స్పీకర్స్ వచ్చినప్పటికీ జేబీఎల్ సబ్ వూఫర్ కావాలి. మనకి రెగ్యులర్గా వాడే జిప్ కంపెనీ స్పీకర్స్ వాడుతూ సెంటర్లోని 2 ఫుల్ రేంజ్ వేస్తూ మాకు బాక్స్ సెటప్ కొంచెం ప్రొఫెషనల్గా బాగా చేయాలని చెప్పేసి ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీకు ఎంత సమయం కావాలని సమయం తీసుకోండి, కానీ సెట్ మాత్రం చక్కగా డిజైన్ చేసి ఇవ్వాలండి అని చెప్పేసి అన్నారు. ఆయన ఆల్రెడీ గుంటూరు మనం దగ్గర సెట్లను ఇచ్చాము, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఏరియాలు ఇచ్చాము. అదేవిధంగా కడియం పోసి గారికి వాళ్ళకి ఇచ్చాము. అక్కడికి వెళ్ళి ఆయన చెక్ చేసుకున్నారు. తర్వాత మన దగ్గర ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆయన కోసం అయితే ఇప్పుడు నేను చూపించే యాంప్ అయితే సిద్ధం చేశాను. ఇంతవరకు మన యాంప్లంతా ఒకలా చేస్తే ఇది కొంచెం డిఫరెన్స్గా బ్యాక్ ప్యాన్లు ఫ్రంట్ ప్యాన్లు వేస్తూ బనానా సాకెట్స్తో ఈ యాంప్లిఫైర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ యాంప్లిఫైర్ మీకు చూపిస్తాను. చూసే ముందుగా మనం సౌండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ముందు చూసేద్దాము. అయితే వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అందరికంటే ముందుగా మీరు వీడియోస్ అయితే చూడగలరు. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇదివరకు వేసే ప్యానల్లా కాకుండా ఇది బ్లాక్ కలర్లో కాస్త డిజైన్ ఉన్న ప్యానల్ అండి. మీకు దగ్గరగా చూపిస్తాను ఏ విధంగా ఉందో. చిన్న డిజైన్, ఇందులో 2 కలర్స్ అయితే వచ్చాయి. మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అయితే 2 ప్యానల్స్ అయితే మనకి రావడం జరిగింది. నాగిరెడ్డి గారు ఎస్పెషల్లీ మాకు బ్లాక్ కలర్ ప్యానల్ వేయండి అని చెప్పడము, ఆయనకి బ్లాక్ కలర్ ప్యానల్ అయితే మనం తీసుకున్నామండి. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్లు ఎలా డిజైన్ చేస్తే ఏంటనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఇవైతే జిప్ కంపెనీ వూఫర్లు, జిప్ ట్వేటర్స్. బాక్స్ అయితే ఈ విధంగా నేను డిజైన్ చేయడం జరిగిందండి. 5 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆ దిగువగా చూస్తుంది సెంటర్ స్పీకర్ అండి, అది 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్. లుక్ చూస్తారు కదా, మనకి క్లాత్ అనేది గ్రే కలర్ క్లాత్ అయితే తీసుకున్నామండి. ఇంతవరకు మనం ఇటువంటి క్లాత్ తీసుకునే బాక్స్ అయితే చేయలేదు. శాటిలైట్ స్పీకర్స్ అనేవి సబ్ వూఫర్ అయితే జేబీఎల్ 1500 వాట్ పీక్ పవర్ సబ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాము సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడైతే మనము ఇక్కడ రిమోట్లో ఆప్టికల్ అయితే మనం చూసేసుకున్నామండి. మనం 4K బాక్స్ నుండి ఆప్టికల్ ఇన్పుట్ అయితే మనం ఇచ్చాము. ఇప్పుడు ఏదో ఒక 5.1 డాల్బీ రిలేటెడ్ సాంగ్ అయితే ప్లే చేద్దాం మనం. ఇలా సౌండ్ ఇక్కడ పెంచినప్పుడు అంటే ఎవరి సౌండ్ ఈ విధంగా పెరుగుతుందండి. మనం దానికి ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వాల్యూమ్ పెంచుకోవచ్చు. జస్ట్ ఈ సోర్స్ సెలెక్టర్ బటన్ సెలెక్ట్ చేస్తూ మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు అండి. ఇలాగా దేని వాల్యూమ్ దానికి. ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా మనం డిజైన్ అయితే చేయడం జరిగింది. ముందుగా పవర్ సెక్షన్ కోసం తెలుసుకుందామండి. 10 amp ట్రాన్స్ఫార్మరు, ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఫుల్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. అందులోని 24/0/24 వస్తుంది, 12/0/12 వస్తుంది, 0/12 3 ట్యాప్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఇక కెపాసిటర్స్ ఇక్కడ 4 కెపాసిటర్స్ అయితే తీసుకున్నాం మనం. కొంచెం అవుట్పుట్ గట్టిగా రావాలని చెప్పేసి, పవర్ సప్లై గట్టిగా ఉండాలని 4 కెపాసిటర్స్. మెటల్ డయోడ్ వచ్చినప్పటికి త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే తీసుకున్నామండి. ఇక బోర్డ్స్ విషయంకి వద్దాము. కుమార్ ఆడియో తండ్రమోనో బోర్డు అయితే తీసుకున్నాం. 4 మాస్ఫెట్ బోర్డు ఇది. అవుట్పుట్ వచ్చినప్పటికి 350 వరకు సబ్ వూఫర్ అవుట్పుట్ అయితే గట్టిగా వస్తుందండి. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి 7294 5 ఛానల్ బోర్డు అయితే మనం తీసుకోవడం జరిగింది. ఇక రెగ్యులర్గా మనం చెప్పుకునే సబ్ ప్రియామ్ బోర్డు ఇది. ఇదే విధంగా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ థర్మల్ సెన్సార్ అయితే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు నుండి వస్తుంది. మనకి ఎక్కడ ఏమైనా బోర్డులు షార్ట్ అయినా లేదంటే
హీటింగ్ ఇష్యూస్ ఉన్న ఆటోమేటిక్గా రిలేస్ ఆగిపోతాయి. రిలేస్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పీకర్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. ఫర్దర్గా స్పీకర్స్ కాలిపోవడం లాంటివి రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఇటువంటి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి జీటెక్ కంపెనీ డిఎస్పి రిమోట్ కిట్ అయితే మనం తీసుకున్నామండి. దీన్ని కలర్ డిఎస్పి రిమోట్ కిట్ అంటారు. ఇందులోని హెచ్డిఎంఐ ఇన్పుట్లు 3 ఉంటాయి, ఏఆర్సీ అవుట్పుట్ ఒకటి ఉంటుంది. అంటే ఒకేసారి మీరు మీ యొక్క సెటప్ బాక్స్ని హెచ్డిఎంఐ ఇన్పుట్, అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఫైర్ స్టిక్ ఉంటే ఫైర్ స్టిక్ నుంచి, లేదా 4K బాక్స్ని 4K బాక్స్ నుంచి 3 ఇన్పుట్లు ఒకేసారి మీరు కనెక్ట్ చేసుకుని అవుట్పుట్ అనేది మీరు డైరెక్ట్గా మీ టీవీ కనెక్ట్ చేసుకుని రిమోట్లోని హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, హెచ్డిఎంఐ 3 అని ఉంటుంది. 3 ఆప్షన్లు మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఏది కావాలంటే దాన్ని మీరు దాని నుంచి ఆడియో అయితే మీరు వినొచ్చండి. హెచ్డిఎంఐ 1లోని మీరు ఎగ్జాంపుల్ మీ సెటప్ బాక్స్ పెట్టారనుకోండి, హెచ్డిఎంఐ 1 క్లిక్ చేసి హెచ్డిఎంఐ 1 ఆన్ అవుతుంది. మీ సెటప్ బాక్స్ ఆడియో అనేది మీ యొక్క సౌండ్ బాక్స్కి వచ్చేస్తుంది, యాంప్లిఫైర్ నుంచి. వీడియో అనేది మీ యొక్క టీవీకి వచ్చేస్తుంది. ఇక 2 సెలెక్ట్ చేశారనుకోండి, 2కి మీరు ఒకవేళ ఫైర్ స్టిక్ ఏదైనా కనెక్ట్ చేస్తే ఫైర్ స్టిక్ ఆడియో అనేది మీ యొక్క ఈ యొక్క రిసీవర్ నుంచి బాక్స్కి వచ్చేస్తుంది, వీడియో అనేది టీవీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 3లో ఏదైనా కనెక్ట్ చేస్తే 3 నుంచి కూడా అదే విధంగా వెళ్తుందండి. వీడియో అనేది టీవీకి వెళ్ళిపోతుంది, ఆడియో అనేది రిసీవర్ నుంచి బాక్సులకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క రిమోట్ కిట్ అనేది వర్కింగ్ అవుతుంది. దీంట్లోని అదేవిధంగా ఆప్టికల్ ఉంటుంది అండ్ కోయాక్సిల్ ఉంటుంది. ఇది అయితే బ్లూటూత్ యాంటెనా అండి. కాస్త బ్లూటూత్ దూరం నుండి వర్క్ అవ్వడానికి యాంటెనా అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇది 12 వోల్ట్ సప్లైతో రన్ అవుతుందండి రిమోట్ కిట్. దీనికోసం సపరేట్గా మనం బగ్ బోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. డిస్ప్లే అనేది కాస్త పెద్దగా ఉంటుందండి ఇది. సో దీని మీద మనం చాలా వీడియోస్ చేస్తాము, ఒకసారి అది కూడా మీరు గమనించవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను. సో ఈ విధంగా ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే మనం డిజైన్ అయితే చేయడం జరిగింది.